నూతన విద్యా విధానం మొదలైన తరుణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వరంగల్ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ఇన్ఛార్జ్ వంగా రవి యాదవ్ నేతృత్వంలో బీసీ రాజ్యాధికార సమితి బృందం వరంగల్లోని పలు పాఠశాలల్లో స్థితిగతులు, వస్తువులను, ఫీజు వివరాలను పరిశీలించి పిల్లల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల విద్యాధికారులు వాసంతి జ్ఞానేశ్వరను కలిసి సమస్యలపై చర్చించి నివేదికను అందజేశారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ జిల్లా విద్యా అధికారితో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం పేదలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా విద్యను అందించాల్సిన నిబంధన ఉందన్నారు. ఈ నిబంధన ప్రకారం ప్రతి తరగతిలో 25% సీట్లను ఇందుకోసమే కేటాయించాల్సి ఉండగా ఈ విధానానికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తిలోదకాలు అందిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే సరిచేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ వంగా రవి యాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు హైమావతి, వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్, అశోక్, దేవి, అంజలి, యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి దాసు సురేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పేదల కోసమే ఈ బీసీ ఉద్యమం అందరం జిల్లాల వారీగా చైతన్యవంతులం అవుతున్నాం. ముఖ్యంగా పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు పొజిషన్ పెద్దగా అవుతుంది. వాళ్లకు మేము బీదలకు అందరికీ సహాయం చేయడానికి ప్రైవేట్ స్కూళ్ళు పోకుండా గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మొగ్గు చూపాలని, ప్రైవేట్ స్కూళ్ళలో పోయి ఇబ్బంది పడుకుంటా వాళ్ళు ఫీజులు కట్టలేకుండా అప్పులు తెచ్చుకుంటా వడ్డీలు కట్టుకుంటా ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్లో కూడా ఇప్పుడు అన్ని విధాల వసతులు జరుగుతున్నాయి. మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్కే పంపాలని, ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఇబ్బంది పడ్డ పేదలు మమ్మల్ని సహకరిస్తే మేము కూడా మాట్లాడి వాళ్లకు కొంచెం సహాయం చేయగలుగుతామని కోరుతున్నాం. దాస్ సురేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.